హైడ్రా నోటీసులపై ఖైరతాబాద్ పరిధిలోని ఎంఎస్ ముక్తావాసులు ధర్నా చేపట్టారు. దాదాపు 42 ఏళ్లుగా జీవిస్తున్న తమకు కేవలం 2 రోజుల ముందే నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేదల పాలిట శాపంగా మారిందని వాపోయారు. ఇళ్లను తొలగిస్తే తాము నిరాశ్రయులవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దల అక్రమ కట్టడాలకు వదిలిపెట్టి పేదల ఇళ్లపై ప్రభుత్వం దమనకాండ సాగిస్తుందని మండిపడ్డారు. తక్షణమే నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు. నా పేరు మల్లేశ్వరి అండి. నేను బిఎస్ మక్తాలో ఉంటాను. ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చింది ఎందుకు అంటే హైడ్రా నుంచి మేముండే ఇల్లులు ఆ హైడ్రాలో తీసేస్తారు అని చెప్పేసి మాకు నోటీసులు వచ్చినాయి అని చెప్పేసి మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అది ఎందుకు అంటే నోటీసులు వచ్చినాయి కదా, కాల్ చేయాలి కదా అంటే మేము నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కాదు, 42 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్న వాళ్ళము. ఇప్పుడు వచ్చి ఇది హైడ్రా కిందకి వచ్చింది, మీరు కాల్ చేయండి, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు మాది. ఎందుకంటే మేము చిన్న చిన్న డ్యూటీలు చేసుకొని ఉండేటప్పుడు మాకు నోటీసులు రెండు రోజుల కింద వచ్చినాయండి. ఇక్కడ నుంచి కాల్ చేయాలా, ఇది హైడ్రా కిందకి రోడ్ వెళ్తుంది. ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 50,000 మంది ఉన్నామండి. ఇక్కడ స్లమ్ లో మేము బిఎస్ మక్తా ఎంఎస్ మక్తా రెండు కలిపి చూస్తే స్లమ్ లో 50,000 మంది ఉన్నాము. ఇన్ని 50,000 కుటుంబాలు ఎక్కడికి పోతాయి? ఎక్కడ ఉండే మా జీవనాధారం మొత్తం ఇక్కడనే ఉన్నది. ఏమనంటే ఇప్పుడు ఇంకా రాలేదు చేయలేదు అంటే ఇప్పుడు మూసీ నది దగ్గర కూడా నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా సడన్ గా బుల్డోజర్లు వచ్చేసి సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా జనాలను బయటికి లాగేసి ఆటోమేటిక్ దాడి చేసిరు మీద. అట్లా మాకు కావద్దు అని ముందే మేము వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చిందండి. దాంట్లో ఎలాంటి మెన్షన్ లేదండి, అట్లా ఏం లేదు. డైరెక్ట్ పోస్ట్ ద్వారా మాకు నోటీస్ వచ్చిందండి. ఒకటే అంటున్నామండి, పేదల మీద పడకండి. ఏమున్నా చాలా మంది కబ్జాలు చేసుకొని పెద్ద పెద్ద ల్యాండ్లు తీసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని చాలా మంది ఉన్నారు. పోయి వాళ్ళ దగ్గర చూపించండి మీది. మా లాంటి పేదోళ్ళ దగ్గర మాది ఉన్నది 40 గజాల జాగా. 40 గజాల జాగాలో మేము 5 మంది ఉంటాము. 5 మంది ఉండే 40 గజాల జాగా మీరు హైడ్రాలో తీసేస్తా అంటే మేము ఎట్లా బతకాలి, ఎక్కడ పోవాలా? మాకు మా ఇల్లు ఉండనిస్తే చాలా, అంత మించి మాకు ఏం అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మీరు ఇచ్చే 6 హామీలు కూడా మాకు అవసరం లేదు. మా నీడ మా గూడు మాకు ఉంటే చాలు.